ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆర్టీసీ బస్సు పైభాగం చీలిపోయింది. టిప్పర్లోని కంకర బస్సులో పడి ప్రయాణికులు అందులో ఇరుక్కుపోయారు. ఒక పక్క మృతదేహాలు, మరోపక్క కంకరలో కూరుకుపోయిన వారి ఆర్తనాదాలతో ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 5 గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది. ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు వివిధ పనుల నిమిత్తం నగరానికి బయలుదేరిన వారు 70 మంది బస్సులో ఎక్కారు. వికారాబాద్ దాటి చేవెళ్లకు చేరుకుంటున్న క్రమంలో ఉదయం 6 గంటల 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టింది. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ ఆకాష్ కాంబ్లే పటాన్ చెరువులోని క్రషింగ్ మిల్లు నుంచి కంకర లోడుతో చేవెళ్ల మీదుగా చిట్టంపల్లికి బయలుదేరాడు. మిర్జాగూడ వద్ద రోడ్డుపై గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ఆ వేగానికి టిప్పర్ బస్సును ఒకవైపు చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ప్రమాద తీవ్రతకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులపై టిప్పర్లో ఉన్న కంకర పడి అటువైపు కూర్చున్న వారు అందులో ఇరుక్కుపోయారు. ప్రమాదం జరగ్గానే షాక్కు గురైన కొందరు ప్రయాణికులు తర్వాత తేరుకుని బస్సు కిటికీ తలుపులు తెరుచుకుని బయటపడ్డారు. ఈలోపు స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. అప్పటికే 15 మంది మృతి చెందారు. మరో 4 ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బస్సు, టిప్పర్ శిథిలాల్ని జేసీబీతో తొలగిస్తున్న క్రమంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ గాయపడగా ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపేశారు. కండక్టర్ సహా 25 మంది ప్రయాణికులు గాయపడగా వారిని చేవెళ్ల పట్నం మహేందర్రెడ్డి ఆసుపత్రి, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో తాండూరుకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో కండక్టర్ రాధ తలకు గాయమైంది. ఆమెను పట్నం మహేందర్రెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంకర లారీ అతివేగంగా దూసుకొచ్చిందని కండక్టర్ చెప్పారు. 6:17 అయింది వచ్చేసారి మధ్యలో 6:47 మధ్యలో మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగిండు. దిగినాగానే అది వచ్చి గుద్దుకున్నది. ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది. ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు. మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు. అంత వేగంగా అయిపోయింది అంతే. చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు.